తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. నేను ప్రణయ్. గతంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడేటువంటి మాటలు మనం ఒక్కసారి రివైండ్ చేసుకుంటే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. కేసీఆర్ అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా బీఆర్ఎస్ అనే పార్టీ, ఈ రెండింటిని కూడా ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పారు. ఓకే, ఇది బాగానే ఉంది. ఆయన కూడా ఒక దాదాపు కేసీఆర్ గారు కూడా దాదాపు ఒక 1.5 year నుంచి ఆయన కూడా బయట కనిపిస్తారు. సభలు సమావేశాలు మొన్న జరిగినటువంటి వరంగల్లో జరిగినటువంటి ఒక సభలో కేసీఆర్ గారు మాట్లాడారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఒకసారి సభలలో మాట్లాడిన మాటలే తప్ప ఆ తర్వాత ఆయన ఎక్కడున్నాడు అనే విషయం ఫామ్ హౌస్ కి ఆయనకు అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులకు తప్ప. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. నిజంగానే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రక్రియలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనుకుంటే, ఈ మధ్య కాలంలో మనం చూస్తే వరల్డ్ వైడ్గా జరిగినటువంటి అందాల పోటీలకు సంబంధించి పార్టిసిపేట్ చేసినటువంటి పార్టిసిపెంట్స్ అందరినీ కూడా తెలంగాణ రాష్ట్రానికి ఆహ్వానించారు. ఇది బాగుంది. తెలంగాణ రాష్ట్రానికి వీళ్ళందరినీ పిలిపించారు. తెలంగాణ రాష్ట్రానికి పిలిపించినటువంటి వీళ్ళను మరి ఎక్కడ తీసుకెళ్ళారు, వీళ్ళకి ఏం చూపించారు, వీళ్ళకి ఏం చేసారు అని అంటే నిజంగా కేసీఆర్ గారి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయా లేదా అనేది ఈ ఒక చిన్న వీడియోతో మనం తెలుసుకుందాం. మొదటగా మనకు ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటిది టెంపుల్ యాదాద్రి. ఆ తర్వాత మనం చూసుకుంటే వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి. ఆ తర్వాత మనం చూసుకుంటే రామప్ప. ఇవి వరంగల్ జిల్లాకు సంబంధించిన రూట్లో ఈ 3 చూపిస్తే, 2 హైదరాబాద్కి సంబంధించి సెక్రటరియట్ కట్టొద్దు, సెక్రటరియట్ను కూల్చొద్దు, పాత సెక్రటరీ ముద్దు, కొత్త సెక్రటరీ. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ వద్దు అని చెప్పేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈరోజు ఆ అందాల భావాలను తీసుకుపోయి ఎక్కడ చూపించారు అంటే తెలంగాణ సెక్రటరియట్లో చూపించడంతో పాటుగా వాళ్ళు సెల్ఫీలు దిగినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. తెలంగాణ సెక్రటరియట్లో తిరిగారు. యాదాద్రి పుణ్యక్షేత్రంలో దాదాపు 1000 కోట్లు పెట్టి కన్స్ట్రక్షన్ చేసిండు, అప్పుల పాలు చేసిండు అని చెప్పినటువంటి యాదాద్రి టెంపుల్కు కూడా తీసుకుపోయారు. అటు సెక్రటరీ కూడా తీసుకుపోయారు, చార్మినార్ తీసుకుపోయారు. తర్వాత హైదరాబాద్లో ఉన్నటువంటి శిల్పారామాన్ని డెవలప్ చేసినటువంటి కేసీఆర్ని శిల్పారామాన్ని తీసుకుపోయారు. ఇట్లా కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించినటువంటి ప్రతి ప్రాంతానికి వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఈ అందాల తారాలను తీసుకొచ్చి చూపించారు. మరి అక్కడ కట్టింది ఎవరయ్యా అంటే కేసీఆర్, చేయించింది ఎవరయ్యా అంటే కేసీఆర్, ఏ ప్రభుత్వంలో చేసిరయ్యా అంటే కేసీఆర్. ఇక్కడ రేవంత్ రెడ్డి చూపించింది ఏంది? ఇక్కడ మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటంటే కేసీఆర్ నిజంగానే కేసీఆర్ ఆనవాళ్ళు చూపియా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ చేస్తా అన్నప్పుడు కేసీఆర్ నిర్మించిన ఏ ఒక్క ప్రాంతానికి కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ తారాల్ని నువ్వు తీసుకపోవడం అవసరం లేదు, వాళ్ళకు చూపించాల్సిన అవసరం లేదు. తీసుకొచ్చినావు, ఇది ఉన్నదని చెప్పేసి ఒక డెమోన్స్ట్రేషన్ ఇవ్వాలి, చూపించాలి, అయిపోవాలి. కానీ మీరు చూపించింది ఏంటి? గత ప్రభుత్వంలో కేసీఆర్ కట్టినటువంటి అనేక కన్స్ట్రక్షన్స్ కానీ, దేవాలయాలు కానీ, అటు రామప్ప కానీ, ఇటు 1000 స్తంభాల గుడి కానీ, వాటికి సంబంధించిన డెవలప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరుగుతాయి. దాన్ని మీరు చూపించే ప్రయత్నం చేసింది. అంటే కేసీఆర్ను మరి ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నారు. ఆనవాళ్ళు లేకుండా జరిగినాయా? నిజంగా కేసీఆర్ ఆనవాళ్ళను కూలగొట్టే ప్రయత్నం చేసిరా అంటే మళ్ళొకసారి కేసీఆర్ని నిలబెట్టే ప్రయత్నం చేసారు. మళ్ళొకసారి కూడా కేసీఆర్ మళ్ళీ ఇంత స్థాయికి పెరిగింది. ఇది బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను కనబడకుండా చేస్తా, కేసీఆర్ను ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్న దానికి నిలువెత్తు రూపాన్ని ఈరోజు అందాల తారలకు చూపించినటువంటి ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా హ్యాట్స్ ఆఫ్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన ఎస్ఆర్ యూనివర్సిటీ. ఇదేనా మీరు చూపించే ఆనవాళ్ళు అనేది ఖచ్చితంగా కూడా ప్రజలు ఒకరోజు ప్రశ్నించేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. 100% ఇది ఆనవాళ్ళు అనేదానికి మరి ఎవరి ఆనవాళ్ళను చూపించే ప్రయత్నం చేసారు, ఎవరి ఆనవాళ్ళ కోసం మీరు చూపించే ప్రయత్నం చేసారు అనేది కూడా ఇప్పుడు పెద్ద చర్చ జరుగుతూ ఉంది. దాదాపుగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందాల తారాలను అందరూ తీసుకొచ్చి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అన్నటువంటి ఆనవాళ్ళను ఈరోజు మీరే చూపించడం, ఇది కంప్లీట్గా కూడా
మీరు గ్రాఫ్ పెంచుకోవడానికి చేసుకున్నారా లేదంటే మీరు గ్రాఫ్ దించుకోవడానికి చేసుకున్నారా అర్థం కాలే, కానీ కంప్లీట్గా మాత్రం కేసీఆర్ను మరొకసారి తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం మీరు చేసిరు అనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇదంతా కూడా ఎట్లా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టుగా ప్రజల్లో కూడా మీ కార్యకర్తల్లో కూడా ఒక డిఫరెంట్ స్ట్రాటజీ అయితే కనబడతా ఉంది. సో ఆ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళకి సంబంధించిన అంశాలు ఏంటి, మరొక వీడియోతో మళ్ళీ వెళ్తాం. అంటే నేను చూస్తుంది KMR న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ప్లేస్మెంట్లు అందిస్తున్న విద్యా సంస్థ మన SR యూనివర్సిటీ.